మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్, గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పై ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ఈ ఆంక్షలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అలాగే ఎలాంటి ఆంక్షలు విధించారు? రామ్ ప్రసాద్. ఎస్ ప్రసన్న, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేపు జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే తొలుత రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉదయం 9:15 ఇంటి నుంచి బయలుదేరిన అనంతరం గన్ పార్క్ వరకు చేరుకుంటారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్న నేపథ్యంలో అయితే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా వేరే మార్గాలను ఎంచుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో అనంతరం అక్కడి నుంచి అయితే పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్నటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. కాకుండా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగేందుకు అయితే అధికారులు పూర్తి స్థాయిలో బారికేడింగ్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనంతరం సాయంత్రం వేళలో అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన అక్కడ వేడుకలు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ పిండి వంటలే కానీ తెలంగాణ రుచులకు సంబంధించినటువంటి అనేక స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ కళా ప్రదర్శనలు, అంతేకాకుండా లేజర్ లైటింగ్ షో, క్రాకర్ ఫైరింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచే ట్యాంక్ బండ్ పైన అయితే ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ను ఆంక్షలను విధిస్తూ ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు అంటే అక్కడ కాకతీయ కమాన్ నుండి మొదలుకొని ఇటు రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా ఎలాంటి వాహనాలు రాకపోకలు అయితే లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వల్పంగా మధ్యాహ్నం తర్వాత అయితే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు అర్ధరాత్రి నుంచి అయితే రేపు అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో ఎలాంటి వాహనాలను కూడా అనుమతించకుండా ఉండేందుకైతే ట్రాఫిక్ అధికారులు ఆంక్షలకు సంబంధించినటువంటి ఒక లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల అవతరణ దినోత్సవ వేడుకల్లో చాలా ఎక్కువ మంది పాల్గొనబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏంటంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా సమయానికి కార్యక్రమం జరగకుండా, లేదంటే అక్కడికి వచ్చేటువంటి ప్రజలకైతే ఇబ్బందులు జరగకుండా అయితే ట్రాఫిక్ ఆంక్షలను ఇటు ట్రాఫిక్ సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో అక్కడ సంబంధిత ప్రాంతాలకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో బారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.